వెల్కమ్ టు 9 వైబ్స్. విజయశాంతి ఎక్కడా? రాములమ్మ మళ్ళీ అలిగిందా? స్టార్ క్యాంపైనర్కు ఏమైందన్న ఆసక్తి. కాంగ్రెస్ ఆమెను దూరం ఉంచిందా లేదా ఆమె పార్టీని దూరం పెట్టిందా? కాంగ్రెస్ పార్టీ వీడబోతున్నారా? అసలు ఏమైంది విజయశాంతికి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్టోరీ. తెలంగాణ ఎన్నికల వేడి రగులుతోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల గెలుపు కోసం పార్టీలన్నీ రంగంలోకి దిగాయి. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ సందడి చేస్తూ ఉండే మహిళా నేత విజయశాంతి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కారణం ఏంటి? దేశమంతా ఎన్నికల హడావుడి మొదలైన ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఆ పార్టీ గాలి గట్టిగా వీస్తున్న పరిస్థితి. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నడుస్తోంది. అన్ని పార్టీల నుంచి నేతలంతా ప్రచారంలో దిగిపోయారు. అయితే ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ నాయకురాలు మాజీ సీనియర్ నటి స్టార్ క్యాంపైనర్ విజయశాంతి మాత్రం సైలెంట్ అయిపోయారు. ఆమె అసలు ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉండే విజయశాంతి తాను ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా పెద్దగా యాక్టివ్గా అనిపించడం లేదు. ఆ సమయంలో ఆమె ఎందుకు సైలెంట్గా ఉన్నారన్న ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యం. కాంగ్రెస్ ఆమెను దూరంగా ఉంచిందా, లేక ఇక్కడ ఉన్న నేతలు ఆమెను పట్టించుకోవడం లేదా, లేక కాంగ్రెస్ పార్టీనే విజయశాంతి దూరం పెట్టిందా అనేది తెలియకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. మొన్నటి ఎన్నికల ముందు వరకు బీజేపీతో ఉన్నారు విజయశాంతి, కానీ అందులో యాక్టివ్గా ఉండలేకపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందే ఆమె కాంగ్రెస్లోకి వచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులు గాంధీ భవన్లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమంలో ఆమె కనిపించలేదు. కాంగ్రెస్ నుంచి మాయమయ్యారు. అంత పెద్ద నాయకురాలి మాట కూడా కాంగ్రెస్ శ్రేణుల నోట వినిపించడం లేదు. ఎప్పుడూ ఎంపీగానే పోటీ చేస్తూ వస్తున్న విజయశాంతి ఇంత కీలకమైన లోక్సభ ఎలక్షన్స్ జరుగుతుంటే కనిపించకపోవడంతో అందరిలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే మీడియా కూడా విజయశాంతిని పట్టించుకోవడం లేదు. అంతేకాదు, ఎప్పుడు ఎంపీగానే పోటీ చేస్తూ వస్తున్న విజయశాంతి ఇంత కీలకమైన లోక్సభ ఎలక్షన్స్ జరుగుతుంటే కనిపించకపోవడంతో అందరిలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. మీడియా కూడా విజయశాంతిని పట్టించుకోవడం లేదు. అంతేకాదు, విజయశాంతి పార్టీలో చేరి ఇంతకాలం అవుతున్నా కాంగ్రెస్ కూడా ఆమెకు ఎటువంటి బాధ్యత అప్పగించకపోవడం చిత్రంగా అనిపిస్తోంది. ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినప్పుడు తనకు మెదక్ లోక్సభ టికెట్ కావాలనే షరతు విధించారట విజయశాంతి. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునే వారంతా సీనియర్లు అయినా కంపల్సరీగా అప్లికేషన్లు పెట్టుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన మీదటే అభ్యర్థులు ఎంపిక చేస్తుంది అధిష్టానం. విజయశాంతి ఎలాంటి అప్లికేషన్లు పెట్టుకోలేదట. అందుకే ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు. గతంలో చాలాసార్లు చాలా పార్టీల మీద అలిగిన విజయశాంతి తన ఇమేజ్ను పార్టీ గుర్తించకపోవడంతో అలిగారని తెలుస్తోంది. తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో మారుతూ వస్తున్న నేపథ్యంలో ఏ పార్టీలో కూడా ఆమె నిలబడలేకపోయారు. చివరకు కాంగ్రెస్ కూటికి చేరిన విజయశాంతి ముందు ఏం చేయబోతున్నారో చూడాల్సి ఉంది. కొంతమంది మాత్రం ఆమె రాజకీయాలు వదిలి సినిమాల్లో యాక్టివ్ అవుతారంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజమేంటో మరి రాములమ్మే చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.